హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఐఎఫ్టియు ఆందోళన. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని షబీర్ పాషా. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆదోని పట్టణంలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న క్రీడా మైదానాల కొరతను త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. గురువారం ఆదోనిలో నిర్వహించిన ఐఎస్పీఎల్ ఆదోని క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేయడం చూసిన యువ క్రీడాకారులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోనిలో క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్కు విశేష ఆదరణ ఉన్నప్పటికీ యువతకు సరిపడా క్రీడా మైదానాలు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సమస్యను గుర్తించిన క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈరోజు వసతులు ఇస్తే ఆదోని నుంచే మేము అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాము అనేటువంటి పిల్లలు, యువకుల సంఖ్య తక్కువేమీ లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. మగపిల్లలు, ఆడపిల్లలు, యువతులు, పెళ్లైన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటా ఆదోనికి మంచి పేరు తెస్తూ ఆదోని నుంచి వెళ్లి దేశ విదేశాల్లో కూడా రాణిస్తూ ఈరోజు మనకు మంచి పేరు తెస్తా ఉన్నారు. ఎక్కడ వసతులుంటే అక్కడ క్రీడాకారులు రాణించగలుగుతారు. ఎక్కడైతే ట్రైనింగ్ శిక్షణ ఉంటే అక్కడ వాళ్ళు పదునెక్కగలుగుతారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం. కానీ వసతుల రూపకల్పన కోసం ఇంకా నిధులు రావాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతతో ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలోకి రావాలని, స్పోర్ట్స్ లోకి మేము జీవితకాలం అక్కడ ఎంటర్ కావాలని పిల్లలు అనుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మా పిల్లలు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, కలెక్టర్లో అట్లా చేస్తే బాగుండని ఒక రోజుల్లో నుంచి ఇప్పుడు మా పిల్లవాడిని మంచి క్రికెట్ లో వదులుతాను, టెన్నిస్ లో వదులుతాను, షటిల్ బ్యాడ్మింటన్ లో వదులుతాను, చెస్ లో రాణిస్తాడు మావాడు అని చెప్పే రోజులకి ఈరోజు తల్లిదండ్రులు చేరుకున్నారు. ఇది చాలా మంచి మార్పు సమాజంలో. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. వీలైనంత తొందరగా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లు, ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్స్ తో పాటుగా మిగతా ఆటలకు సంబంధించిన గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విద్యార్థులు విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఖాళీ లెక్చరర్ పోస్టులు, ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ వంటి సమస్యలపై విద్యార్థులు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులకు విశ్వవిద్యాలయాల మేధావులు, అధ్యాపకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాఖ అధికారి శేఖర్తో పాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అవినీతి ఆగడాలను అరికట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు కర్నూలు నగరంలో జూలై 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ యొక్క శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున 700 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొని ఈ రాష్ట్ర యొక్క ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఆ 4 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడానికి ఈ శిక్షణ తరగతులు నాంది కాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కూడా విద్యార్థినిలు అదేవిధంగా పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ యొక్క విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు జయప్రదం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శుక్రవారం ఆదోనిలో నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ మైదానం నుంచి ఖాళీ గ్యాస్ సిలిండర్తో ఊరేగింపుగా బయలుదేరిన కార్మికులు, నాయకులు భీమా సర్కిల్ వద్ద ధర్నా చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నినాదాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప, జిల్లా నాయకులు నరసన్న మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారం పెంచే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పదే పెంచడం దారుణమని విమర్శించారు. ధరల పెంపుతో సామాన్యులు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరా మత్స్యశాఖ కార్యాలయం సమీపంలో కొణిజర్ల మండలం అనంతారానికి చెందిన నాగారపు ధనుష్ ఇంటర్ 2వ సంవత్సరం మధిర కృష్ణాపురం వద్ద గల గురుకుల కళాశాలలో చదువుతున్న యువకుడు తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి వైరా రిజర్వాయర్ వెళ్లే దారిలో మత్స్యశాఖ కార్యాలయం వద్ద 3 స్నేహితులు తను ప్రేమించిన యువతతో కలిసి 4 పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటుండగా అకస్మాత్తుగా ఓ యువకుడు ధనుష్ పై దాడి చేసి అనంతరం బీరు బాటిల్ ని ధనుష్ తలపై కొట్టి విచక్షణ రహితంగా బీరు బాటిల్ తో దాడి చేయడంతో దాడిలో మెడ, వీపు, తల భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్నేహితులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊరు అనంతారం. నా పేరు రామకృష్ణ. ఇంటి పేరు నాగారపు రామకృష్ణ. నా కొడుకు ధనుషు. వాడు ఇలా బర్త్డే అని వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో పోవాలి. కృష్ణాపురం, వైరా, అదే మధిర గురుకుల్లో. మాకు ఇప్పుడు తెలియదండి ఇన్ఫర్మేషన్, ఇప్పుడే వచ్చింది నేను. మరి ఏందో కాదేందో ఏం తెలియదు నాకు. ఇప్పుడే వచ్చిన వాడిని అడిగితే వాడిని మరి ఇప్పుడు మంచిగా ఉంటే అడుగుదాం అనుకుంటున్నాను. కాలేజీలో ఏమైనా ర్యాగింగ్ చేశారా? కాలేజీ వ్యవహారం కాదండి, ఇక్కడదే లోకల్దని. ఇది లోకల్దే ఏందో మరి నాకు అర్థం కాలేదు. వచ్చిన ఆటోమేటిక్గా వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల పెంపకం అత్యంత అవసరమని ఆమె అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రకృతిని కాపాడేందుకు ముందుకు రావాలని శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ కోరారు. నమస్కారం. ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చెట్లే మనకు జీవనాధారం. చెట్లు లేకుండా మానవాళి అంటే పర్యావరణం అర్ధరహితంగా ఉంటుంది. ఈరోజు ఎన్నో రకాల చెట్ల వలన మనకు ఆక్సిజన్ విడుదలయ్యి మనం బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ బర్త్డేకో లేదంటే వాళ్ళ మ్యారేజ్ డేకో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం ఒక చెట్టు నాటితే సమాజం అడవిని సృష్టిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే పర్యావరణం లోపించింది, కాలుష్యం ఎక్కువైపోయింది. మనం ఎన్నో రకాల వాహనాలు నడుపుతున్నటువంటి దాని వలన కానీ, ఫ్యాక్టరీల వలన కానీ ఇలా ఎన్నో రకాలుగా పర్యావరణానికి హాని జరుగుతుంది. కాబట్టి చెట్లను ఎక్కువగా నాటి అడవులను పెంచితే మనకి సగానికి సగం రోగాలు తగ్గిపోతాయని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి కాంక్రీట్ జంగిల్లోన మనం వర్షాలు పడినా కూడా నీళ్ళన్నీ డ్రైనేజ్ రూపంలోన పెద్ద పెద్ద కాలువల్లోకి అదేవిధంగా నదుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడికక్కడే ఇంకుడు గుంతలు మనం ఏర్పాటు చేసుకుంటే, మన ఇండ్లల్లో అయితేనేమి వీధి చివరన అయితేనేమి ఏర్పాటు చేసుకుంటే ఈ నీళ్లు కూడా ఇంకిపోతాయి. చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే మనకు వర్షాలు అంత బాగా పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటండి. సమాజాన్ని, నవ సమాజాన్ని, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రముఖ ఎన్ఆర్ఐ కొండబోలు సురేష్ సోదరి కొండబోలు లలిత సహకారంతో వైరా మండలంలోని ప్రభుత్వ హైస్కూల్స్ పాఠశాలలో 10వ తరగతి ఇంటర్ ప్రథమ స్థానాలు సాధించిన విద్యార్థులకు 10,000, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 7,500 చొప్పున నగదు ప్రోత్సాహకాలను శాసనసభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ కొండబోలు సురేష్, లలిత విద్యార్థులకు నగదు పురస్కారాలు, ద్రాతృత్వాన్ని ప్రశంసించారు. బీద విద్యార్థులకు కొండబోలు సురేష్ నగదు బహుమతులు అందజేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలు పెట్టి బస్టాండ్ పక్కన గురుకులం కాడ ఆ వేడంగానే జోదిస్తాను, పక్కనే కడతాను, నాగం చేస్తాను. తల్లడ రోడ్డు, మదిరా రోడ్డు 2 కలిపి 25 ఎకరాల్లో మంచి కాలేజీ కడతా ఉన్నాం. మీ అందరికి కూడా హైదరాబాద్ చదువు కంటే గొప్పగా ఉంటుంది. వచ్చే సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ కల్లా మీకు విద్యా సంవత్సరాలకి మీ చదువుకోవటానికి అది అందిస్తాం. చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ వేసరికి అందులో పనికి వస్తుంది. మంచి మంచి కాంప్లెక్స్ అందిస్తున్నాం మేము. అంటే డిగ్రీ కాలేజీలో, ఈ జూనియర్ కాలేజీలో కూడా అందులో గదులు కట్టడం కోసం 3 కోట్లు ఇచ్చాం మొన్న. ఓకేనా? థ్యాంక్ యూ. పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం మొదలుపెట్టినాం. రేపు మనం మీ కాలేజీలు స్టార్ట్ అయ్యే నెల నుంచి వచ్చే నెల అడ్మిషన్స్ ఆర్డర్స్ వచ్చినాయమ్మా. రేపు మొన్నటిదాకా ఈ పథకం లేదు. మంచి సన్న బియ్యంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకి మంచి భోజన వసతిని కల్పించే కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరికీ మరోసారి గుర్తు చేయడానికి తెలియజేస్తా ఉన్నాం. అల్పాహారం కూడా
ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది, అది కూడా చెప్పడం మర్చిపోయింది. ఏనుకూరుకి ఇచ్చిన మీకేమో పాలిటెక్నిక్ కాలేజ్ రావాలనే కసి మీద ఆ ఐటీఐ పంపించారు హెడ్ క్వార్టర్ కాబట్టి. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోడియతండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదుల చెరువులో చేపలు పట్టేందుకు నీటిని వృధాగా తరలిస్తున్న మత్స్య కార్మికులపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెరువులోని నీటిని తనికెళ్ల సొసైటీ సభ్యులు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా తోడివేస్తూ చేపలు పడుతుండటంపై స్థానిక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి నీటి ఎద్దడి సమయంలో చెరువును ఖాళీ చేయడం వల్ల పంటలు సాగు చేసే గిరిజన రైతులు మూగజీవాలకు తాగడానికి చుక్క నీరు లేకుండా పోయిందని, వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ చెరువు కింద ఆధారపడి ఉన్న దాదాపు 200 ఎకరాల వరి పొలాలకు నార్లు పోసుకోవడానికి కూడా నీరు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేపల వేట కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి ఒక ఆవు మృతి చెందిందని, గతంలో ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు ఈ చెరువును తనికెళ్లకు అప్పగించారని, అయితే ప్రస్తుతం బోడియా తండా ప్రక్కన గిరిజన పంచాయతీగా మారినందుకు చెరువు హక్కులను తమకే ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సర్పంచ్ వడితే భద్రకాళిని. ఎందుకంటే ఇక్కడ చెరువుల్లో వచ్చి చూస్తే చేపలు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే తెల్ల చేపలు వదిలేరు, అంతవరకే పట్టుకోవాలి వాళ్ళు. కానీ నీళ్లు మొత్తం తీసి బుడ్డమట్టతో సహా పట్టుకునే రూల్ అయితే లేదు ఎక్కడ. కాబట్టి కరెంట్ పెట్టి అలా పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ రూలు ఎక్కడైనా ఉందా అనేది మాకు. ఉప సర్పంచ్ బుక్యా లాలు నేను. మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువుని కొన్ని సంవత్సరాల క్రితం సొసైటీ కింద మా ఊరు కొంతమంది, తనికెళ్ళ వాళ్ళు కొంతమంది సభ్యత్వాలు చేయించుకొని చేపలు ఎదురుపెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. ఎప్పటిలాగా అలాగే చేసుకుంటారు అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం మాకు తెలియకుండానే ఈ చెరువులోకి 2 ట్రాక్టర్లు, ఒక మోటరు, వైర్లతోటి కరెంటుతో చేపలు పట్టడం, ఈ మోటార్తో నీళ్లు గుంజటం, ట్రాక్టర్తో గుంజటం ఇలాంటివి చేసి మా ఊరోళ్ళు మాకు చెప్పగానే మేము స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. దీనిని మళ్ళీ ఎంఆర్ఓ గారికి కానీ, ఏఈ గారికి కానీ, చెరువు డిఈ మేడం అందరికీ ఫోన్ చేసినాం. ఎవరు ఇప్పటిదాకా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యి ఈ చెరువు మీద పరిష్కారం చేయాల్సిందిగా మీ సాక్షి తరపున కోరుతున్నాం. బోడియతండ గ్రామం మాది ఈదుల చెరువు. దీంట్లో సభ్యులం అని చెప్పేసి 100 మంది సభ్యులు దాకా దీంట్లో గేదెలు, ఆవులు, మేకలు నీళ్ళు తాగడానికి లేకుండా ఈ తనికెళ్ల సభ్యులు అని చెప్పేసి నీళ్ళు మొత్తం తీసేశారు. దీనికి గవర్నమెంట్ ఎటువంటి స్పందన కానీ, రెస్పాన్స్ కానీ కావట్లేదు. అధికారులు స్పందన కావట్లేదు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి నీళ్ళ మీద. నీళ్లు గింత కూడా లేవు. బోర్లలో, బావిలలో ఈ నీళ్ళే వాటికి ఆధారం, జీవనాధారం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళకు ఒకళ్ళు అసలు ఎవరికి చెప్పకుండా, ఏం చేయకుండా మేము సభ్యతాలు ఉన్నాం, కరెంటు పెట్టి చేపలు పట్టుకోవడం, నీళ్లు మొత్తం తీసేస్తున్నారు. దీనికి మన సాక్షి టీవీ, మన వసంతన్న ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి అధికారులు దీని మీద, బర్రెలు కూడా, గేదెలు కూడా చచ్చిపోతున్నాయి. దీని మీద మీరు ఎటువంటి స్పందన, అధికారులు రావాలి, కలెక్టర్ దాకా పోయి దీని మీద స్పందించాలని చెప్పేసి గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఐఎఫ్టియు ఆందోళన. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని షబీర్ పాషా.